బెస్ట్ మోరల్ స్టోరీస్. దుర్గాపురానికి ఊరి పెద్ద జమీందారు చలమయ్య గారు. వారి తాతల కాలం నుంచి ఆ ఊరికి న్యాయ నిర్ణేతలు వారే. జమీందారు గారికి ఆ ఊర్లో చాలా ఆస్తులు పొలాలు ఉండేవి. వారి దగ్గర చాలా మంది పనివారు పనిచేస్తూ ఉండేవారు. ఆ ఊరికి ఎటువంటి సమస్య వచ్చినా చలమయ్య గారు ముందుండి సమస్యను పరిష్కరించేవారు. ఆ ఊరి ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా నిత్యం చూసుకునేవారు. ఆయన పంచాయతీ జరిపించే సమయంలో వారి తాతల కాలం నుంచి వంశపారంపర్యంగా వస్తున్న బంగారు కడియాన్ని ధరించి తీర్పు చెప్పేవాళ్లు. ఆ కడియం ధరించిన సమయంలో వారు తన మన భేదం చూసేవారు కాదు. తప్పు చేసింది తనవారైనా కూడా కఠినంగా శిక్షించేవారు. ఆ బంగారు కడియాన్ని దక్కించుకోవాలని ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు విశ్వప్రయత్నాలు చేసేవారు. కాని చలమయ్య గారు వారి వంశపారంపర్యంగా వస్తున్న కడియాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. చలమయ్య గారి భార్య లక్ష్మి. వారికి ఒక్కడే కొడుకు. అతని పేరు శివయ్య. శివయ్యకు పెళ్లి జరిపించాలని లక్ష్మీ చలమయ్య గారు సంబంధాలు చూస్తూ ఉంటారు. ఒకరోజు పంచాయతీలో గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, మన ఊర్లో కొన్ని చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయని నా దృష్టికొచ్చింది. అది మన ఊరివారు చేస్తున్నారా లేదా వేరే ఇంకెవరైనా చేస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. మీకెవరి మీదైనా అనుమానం ఉంటే నాకు తెలియజేయండి. దర్యాప్తు చేసి వారికి తగిన శిక్ష విధిస్తాను. ఇంతలో అక్కడికి ఇద్దరు దంపతులొచ్చి జమీందారు గారితో ఇలా అంటారు. అయ్యగారు, తెల్లవారుజామున మా ఇంట్లోకి ఇద్దరు దొంగలు చొరబడి ఇంట్లో ఉన్న నగ నట్ర డబ్బు మొత్తం దోచుకుని వెళ్ళిపోయారు. అవునయ్య గారు, అందరం నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడి మమ్మల్ని భయపెట్టి బెదిరించి ఇంట్లో ఉన్న సొమ్ము మొత్తం దోచుకుని పోయారు. మీరే మాకు న్యాయం చేయాలి. ఇప్పుడే మనం ఊర్లో జరుగుతున్న దొంగతనాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతలో మరొక దొంగతనం జరిగింది. గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. మరి ఈ దొంగతనాలు ఎలా జరుగుతున్నాయో, ఎవరు చేస్తున్నారో మనం త్వరలోనే కనిపెడదాం. సీను, శాంతి, మీరేం భయపడకండి. పోయిన మీ సొత్తు మొత్తాన్ని తిరిగి మీకిప్పించే బాధ్యత నాది. అప్పటి వరకు మీకెటువంటి అవసరం వచ్చినా నేనున్నానన్న సంగతి మర్చిపోవద్దు అని సీను శాంతిలకి ధైర్యం చెప్పి పంపిస్తారు చలమయ్య గారు. కాని దొంగతనాలు ఎవరు చేస్తున్న సంగతి ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోతారు. దొంగల్ని పట్టుకోడానికి తను ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఒకరోజు జమీందారు చలమయ్య గారి బంగారు కడియం కనపడకుండా పోతుంది. ఈ విషయం తెలుసుకున్న శివయ్య ఇంట్లో పనివాళ్లందర్నీ పిలిచి ఇలా అంటాడు. ఈ ఊరి బాగోగులు చూసి మా నాన్నగారి కడియం కనిపించటం లేదు. అసలే దానిమీద చుట్టుపక్కల ప్రాంతాల వారి కన్ను ఉంది. దాన్నెలాగైనా చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. ఊళ్ళో జరిగే దొంగతనాల్ని అరికట్టాలని దొంగల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న మా నాన్నగారి కడియమే దొంగతనానికి గురైంది అంటే ఊళ్ళో మా నాన్నగారి పరువు పోతుంది. మీరందరూ ఇంట్లో ఎప్పటినుంచో పనిచేస్తున్నారు కాబట్టి పొరపాటున ఎవరైనా తీస్తే తీసుకొచ్చి నాకివ్వండి. నా అంతట నేను కనిపెడితే వారికి కఠిన శిక్ష విధించడం జరుగుతుంది. ఇంట్లోని పనివాళ్లందరూ భయపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి చలమయ్య గారొచ్చి, శివయ్య, కంగారు పడకు. అనవసరంగా ఇంట్లో పనిచేసేవారిని అనుమానించకు. వాళ్ళెప్పటినుంచో మన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నారు. వీళ్లు దొంగతనం చేయాలనుకుంటే ఆ కడియాన్ని నేను చాలాసార్లు ఇంట్లో వదిలిపెట్టాను. కాని ఏనాడు ఇటువంటి సంఘటన జరగలేదు. ఆ కడియం ఎక్కడుందో నేను కనిపెడతాను. నువ్వీళ్లని ఏమీ అనొద్దు అని శివయ్యకి నచ్చజెప్పి అక్కడ్నించి పంపించేస్తారు. పనివాళ్లతో చలమయ్య గారు ఇలా అంటారు. చూడండి, శివయ్య తొందరపాటుతనంతో ఇలా మాట్లాడాడు. మీ మనసుకి బాధ కలిగి ఉంటుంది. నన్ను చూసి తనని క్షమించండి. అయ్యగారు, మీరంత పెద్ద మాటలనకండి. మేం కూలీ చేసుకునేవాళ్లమే, కాని దొంగతనాలు చేసేవాళ్లం కాదు. శివయ్య గారి కోపంలో ఏదో అన్నారని మిమ్మల్ని మేం తక్కువగా చూడలేం. మీలాంటి పెద్ద మనసుకి అంతా మంచే జరుగుతుందయ్యా. మనింట్లో దొంగతనం జరిగింది అంటే అది మాక్కూడా సిగ్గుచేటే. మేమింతమంది మీ ఇంట్లో పనిచేస్తూ ఉండగా బయట్నుండి ఒక దొంగ మన ఇంట్లో ప్రవేశించాడంటే మేం నమ్మలేము. అంటే నువ్వనేదేంటి? మన ఇంట్లోనే దొంగ ఉన్నాడంటావా? అవునయ్యా,
నాకెందుకో ఇది ఇంటి దొంగ పనే అయ్యుంటుందని అనుమానంగా ఉంది. శివయ్య గారు మమ్మల్ని అనుమానించినట్టుగాని ఒకసారి అందర్నీ తనిఖీ చేసి చూద్దాం. అలా ఏం వద్దు. మీ మీద నాకు నమ్మకం ఉంది. మిమ్మల్ని తనిఖీ చేసి మరొక తప్పు నేను చేయలేను. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. ఆ కడియం ఎలా పోయిందో అలాగే వస్తుంది. అదంతా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి మీ పని మీరు చూసుకోండి అని అక్కడ్నించి వెళ్ళిపోతారు చలమయ్య. కాని పనివాళ్లలో ఒక అనుమానం తిరుగుతూ ఉంటుంది. ఎలాగైనా దొంగని కనిపెట్టాలని ఆ ఇంట్లో పనిచేసే ఇద్దరు, రాజు, గోపి, నిర్ణయించుకుంటారు. మరుసటి రోజు శివయ్య స్నేహితులమని చెప్పి ఇద్దరు వ్యక్తులు ఊర్లోకొస్తారు. వాళ్లని తీసుకుని శివయ్య చలమయ్య దగ్గరకొచ్చి, నాన్నగారు, వీళ్ళిద్దరూ నా స్నేహితులు. మన ఊర్ని చూడ్డానికొచ్చారు. కొద్ది రోజులు వీళ్ళు మనింట్లోనే ఉంటారు. మీ స్నేహితులంటే నేను కాదని ఎలా అంటాను? వాళ్ళని మనింట్లోనే ఉండమని చెప్పు. వాళ్ళిక్కడున్నన్నాళ్ళు వాళ్ళకెటువంటి అవసరం వచ్చినా మొహమాట పడకుండా అడగమని చెప్పు. ఊళ్ళో ఈ మధ్య జరుగుతున్న సంఘటనలను వారికి చెప్పు. కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఇంతకీ వారి పేర్లేంటి? నాన్నగారు, వీడి పేరు నారాయణ, వీడి పేరు హరి. శివయ్య స్నేహితులిద్దరూ చలమయ్య గారికి నమస్కారం చేస్తారు. చలమయ్య వారిద్దర్నీ ఇంటికి వెళ్ళమని ఇంటికి పంపిస్తారు. శివయ్య వాళ్ళని తీసుకుని ఇంటికొస్తాడు. ఇంట్లోని పనివాళ్లు వాళ్లకొక గదిని కేటాయించి వారినందులో ఉండమని చూపిస్తారు. అదే రోజు రాత్రి అందరూ నిద్రిస్తూ ఉండగా రాజుకి దాహం వేసి నీటి కోసం చూస్తూ ఉండగా శివయ్య స్నేహితులు నారాయణ, హరి చీకట్లో రహస్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ శివయ్య మనకివ్వాల్సిన డబ్బివ్వకుండా మనం స్నేహితులమని చెప్పి తీసుకొచ్చి ఇక్కడుంచాడు. అసలు మనం ఇక్కడ ఎందుకుండాలి? దొరికిన కాడికి దోచుకుని వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. శివయ్య మనకెలాగో డబ్బివ్వడు కాబట్టి వాడి స్నేహితులుగా ఈ ఊళ్ళో కొద్ది రోజులుండి రోజుకో వీధిలో దొంగతనం చేసి మనక్కావలసింది తీసుకొచ్చి ఈ జమీందారు గారి ఇంట్లో దాచిపెడదాం. మనం వెళ్ళేటప్పుడు తీసుకువెళ్దాం. మనం దోచుకున్న సొత్తుని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి దాయడం దేనికి? జమీందారు చలమయ్య గారంటే ఈ ఊళ్ళో మంచి పేరుంది. ఇక్కడెవ్వరికి ఇబ్బందొచ్చినా చలమయ్య గారు సహాయం చేస్తూ ఉంటారు. అందువల్ల మనం దొంగిలించిన సొమ్ము చలమయ్య గారి ఇంట్లో ఉందంటే క్షేమంగా ఉంటుంది. ఇక్కడుంటుందన్న అనుమానం ఎవ్వరికీ రాదు. కాబట్టి మనం ఇక్కడున్నన్నాళ్ళు రోజు దొంగతనాలు చేసి ఆ సొత్తుని ఇక్కడే జాగ్రత్తగా దాచిపెట్టి మనం వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిపోదాం. మనమెలాగూ శివయ్య స్నేహితులం కాబట్టి మనమీద ఎవ్వరికీ అనుమానం రాదు అని మాట్లాడుకుంటూ ఉండగా రాజు మొత్తం వింటాడు. ఎలాగైనా వీళ్ల విషయం అందరికీ తెలియజేయాలని రాజు అనుకుంటాడు. తెల్లవారిన తర్వాత ముందుగా గోపికి ఈ విషయం మొత్తం చెప్తాడు. మనకెలాగో విషయం తెలిసింది కదా, ఈ విషయాన్ని వెంటనే మనం అయ్యగారికి చెప్పేద్దాం. ఇప్పుడు గాని మనం వారిని అనుమానించి అయ్యగారికి చెప్తే సరైన సాక్ష్యాలు లేనందున అయ్యగారు వాళ్లని వదిలేస్తారు. కాబట్టి వాళ్ళు దొంగతనం చేస్తూ ఉండగా పట్టుకొని అయ్యగారికి అప్పగించాలి. అప్పుడే వారికి తగిన శిక్ష పడుతుంది. అయినా ఇలాంటివారు మన శివయ్య గారికి స్నేహితులెలా అయ్యారు? వీళ్ల మధ్యని ఏదో రహస్యం దాగుంది. ముందు దాన్ని బయటపెట్టాలి. వీళ్లకి మన శివయ్య గారికి స్నేహం ఎలా కుదిరిందో, వీళ్లని శివయ్య గారిక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, ముందు మనం తెలుసుకోవాలి అని రాజు, గోపి దొంగల్ని పట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరుసటి రోజు హరి, నారాయణ పక్క వీధిలో దొంగతనం చేయడం కోసం పథకం వేస్తున్న సమయంలో రాజువారి పథకం మొత్తం వింటాడు. వారు వెళ్లి పక్క వీధిలో దొంగతనం చేస్తూ ఉండగా రాజు, గోపి వాళ్లని పట్టుకుంటారు. ఉదయాన్నే పంచాయతీలో నిలబెడతారు. అక్కడికి శివయ్య కూడా వస్తాడు. అయ్యగారు, ఇన్నాళ్ళు మన ఊళ్ళో దొంగతనాలు చేసింది వీరే. రాత్రి పక్క వీధిలో దొంగతనం చేస్తూ ఉంటే పట్టుకున్నాం. మీరు మా ఇంటికొచ్చిన అతిథులు కదా. మీరు నా కొడుక్కి స్నేహితులని చెప్పారు. మరి మీరిప్పుడు చేస్తున్నదేంటి? ఇందుకోసమేనా ఇక్కడికొచ్చింది? అయినా మీరొచ్చి 2 రోజులు కూడా కాలేదు కదా. మరి గత కొంతకాలంగా జరుగుతున్న దొంగతనాలకి మీకు సంబంధమేంటి? అయ్యగారు, ఆ విషయం నేను చెప్తాను. వీరు గత కొంతకాలంగా మన ఊళ్ళో దొంగతనాలు చేస్తూ ఉన్నారు. వీళ్లు దొంగతనం చేసిన సొమ్మంతా తీసుకొచ్చి మనింట్లోనే దాచిపెట్టారు.
మీ ఇల్లైతే ఎవ్వరికీ అనుమానం రాదని, మిమ్మల్నెవరూ అనుమానించరని వీరి పథకం. అంతేకాకుండా శివయ్య గారికి స్నేహితులుగా మన ఇంటికొచ్చారు, మన ఇంట్లో ఉన్నారు. అటువంటప్పుడు వీళ్ళని దొంగలుగా అనుమానించలేమని వీళ్ళ ఉపాయం. శివయ్య, నీకు వీరికి ఏంటి సంబంధం? వీళ్ళు నీకు స్నేహితులెలా అయ్యారు? శివయ్య ఏం సమాధానం చెప్పకుండా అలా తల వంచుకుని ఉంటాడు. చలమయ్య కోపం వచ్చి దొరికిన దొంగల్ని గట్టిగా మందలించి అడుగుతాడు. రేయ్ దొంగ వెధవల్లారా, నా కొడుక్కి మీకు స్నేహం ఎలా కుదిరింది? మర్యాదగా చెప్తారా లేదా మీ తోలు ఒలిపించమంటారా? మమ్మల్ని క్షమించండయ్యా, మేమీ దొంగతనాల్లో భాగస్వాములం మాత్రమే. మా యజమాని వేరే ఉన్నారు. ఆయన చెప్తేనే మేమివన్నీ చేశాము. ఎవడివాడు? అసలు మీరు మా ఊరికెందుకొచ్చారు? వాడెవడో చెప్పండి. నా కొడుకుని ఇందులోకెందుకు లాగారు? మా యజమాని పక్కూరి వడ్డీ వ్యాపారి గంగయ్య. తన దగ్గర మీ కొడుకు అప్పు చేశాడు. అప్పు తీర్చమంటే తీర్చకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మా యజమాని శివయ్య దగ్గర డబ్బులు వసూలు చేసుకురమ్మని మమ్మల్ని పంపించాడు. శివయ్య మాకు డబ్బుకు బదులుగా మీ బంగారు కడియాన్నిచ్చాడు. తాను చేసిన అప్పుకి కడియం విలువ సరిపోలేదు. దానిగ్గాను మీ అబ్బాయి మీ ఊళ్ళో దొంగతనాలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చాడు. మీ ఇంట్లో ఉంటే ఎవ్వరూ అనుమానించరనే సలహా ఇచ్చింది కూడా మీ అబ్బాయే. శివయ్య, మన దగ్గర చాలా ఆస్తులున్నాయి. నా తర్వాత నా వారసుడివి నువ్వే అయినా నువ్వు వాళ్ల దగ్గర ఎందుకు అప్పు చేశావు? సరే, అప్పు చేసిన వాడివి తిరిగి తీర్చకుండా ఇలా ఎందుకు చేశావురా? నాన్నగారు, నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను. వ్యసనాలకి అలవాటు పడి జూదంలో డబ్బు నష్టపోయాను. మీకా విషయం చెప్పలేక వడ్డీ వ్యాపారి గంగయ్య దగ్గర అప్పు చేశాను. తన అప్పు తీర్చలేక ఇలా చేయవలసొచ్చింది. నన్ను క్షమించండి నాన్నగారు. అంటే నా బంగారు కడియాన్ని దొంగిలించింది మీ అబ్బాయే అది దొంగిలించి మాకిచ్చాడండి. ముందా బంగారు కడియం ఎక్కడుందో తీసుకొచ్చివ్వండి. ఆ కడియం ధరించిన తర్వాతే నేను తీర్పు చెప్పగలను. అది లేకుండా తీర్పు చెప్పలేను. వారా కడియాన్ని తీసుకొచ్చి చలమయ్యకిస్తారు. దాన్ని ధరించి తీర్పు చెప్పడానికి సిద్ధమవుతారు చలమయ్యగారు. ఈ ఊరి పెద్దగా, మీ అందరి బాగు కోరే వ్యక్తిగా నేను చెప్పేదొక్కటి: తప్పు ఎవ్వరు చేసినా శిక్ష మాత్రం అనుభవించక తప్పదు. అది ఎవ్వరైనా సరే. అందుకని ఊళ్ళో దొంగతనాలకు పాల్పడిన నారాయణ, హరి వారికిటువంటి సలహా ఇచ్చి ఇక్కడ దొంగతనాలు చేయడానికి ప్రోత్సహించిన శివయ్యని పోలీసులకు అప్పగించి కఠినంగా శిక్షించాలని తీర్పునిస్తున్నాను. పోలీసు వారి శిక్ష పూర్తయిన తర్వాత శివయ్యని మన ఊరు నుండి పూర్తిగా వెలివేస్తున్నాను అని చేసిన తప్పుకి వారికి శిక్షలు విధిస్తారు. పోలీసులొచ్చి వారిని కఠినంగా శిక్షిస్తారు. తప్పు తనవాళ్లు చేసినా నీతి తప్పని తీర్పునిచ్చి చలమయ్యగారు జమీందారు స్థానానికి గౌరవం పెంచారు. ఆ రోజునుంచి ఆ ఊర్లో ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఊరిని సుభిక్షంగా పరిపాలించారు. ఊరివాళ్లందరూ చలమయ్యగారు నీతి తప్పని నాయకుడని కొనియాడారు. గ్రామీణ నేపథ్యంలో ఒక చిన్న పూరి గుడిసెలో పేద దంపతులు ఉండేవారు. అతని పేరు రంగా, ఆమె పేరు రమ. వారి జీవనం చాలా కష్టంగా గడిచేది. రంగ రోజంతా పొలంలో కష్టపడి పనిచేసేవాడు. అయినా వారికి కడుపు నిండా తిండి దొరకడమే కష్టమయ్యేది. రమ చాలా దయగల్ది. భర్తకెప్పుడూ తోడుగా ఉండేది. ఒకరోజు సాయంత్రం రంగా చాలా అలసిపోయి ఇంటికొచ్చాడు. అతని ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపించింది. అప్పుడు రమ ఇలా అంది, ఏమైందయ్యా, ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఈరోజు కూడా పని దొరకలేదా? పని దొరికింది రమా, కానీ ఎంత కష్టపడినా ఫలితం లేదు. పొలంలో పండే పంట కూడా సరిగ్గా రావడం లేదు. మనకు అదృష్టం అస్సలు లేదు. అలా అనకయ్యా, మనకు అదృష్టం లేదని ఎందుకనుకుంటావు? మనిద్దరం ఆరోగ్యంగా ఉన్నాం, ఒకరికొకరం తోడుగా ఉన్నాం. అది చాలదా? చాలదు రమా, అది అదృష్టం కాదు. అదృష్టం అంటే ఏమీ చేయకుండానే ధనవంతులు కావడం. మన పక్కూర్లో ఉన్న రాఘవని చూడు. వాడే పని చేయకుండానే ఏదో ఒక లాటరీ టికెట్ కొని ధనవంతుడయ్యాడు. అది అదృష్టం అంటే. రమ నవ్వింది. అదృష్టం అనేది పనుల ద్వారానే వస్తుంది.
అని ఆమె చెప్పాలనుకుంది కాని భర్త బాధలో ఉన్నాడని చూసి మౌనంగా ఉండిపోయింది. ఆ రాత్రి రంగకు నిద్ర పట్టలేదు. అతనికి పక్క గ్రామంలో ఉన్న రాఘవ గురించే ఆలోచన. అతనికి అదృష్టం ఉంది, నాకు లేదు. ఈ కష్టాల నుండి బయటపడాలంటే నాకు అదృష్టం కావాలి అని రంగ మనసులో అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం రంగ పొలానికి వెళ్లే బదులు ఊర్లో కూర్చున్నాడు. కొంతమంది పెద్దలేదో మాట్లాడుకుంటున్నారు. విన్నారా? మన ఊరి పక్కనున్న అడవిలో ఒక దేవాలయం ఉందట. ఆ దేవాలయంలో ఒక మహిమగల రాయి ఉందట. ఆ రాయి ఎవరికి దొరికితే వారికి అదృష్టం వస్తుందని పండితులు చెప్తున్నారు. అవును, దాన్ని అదృష్టరాయి అని కూడా అంటారంట. ఆ రాయిని పట్టుకుంటే మనకు అన్ని కష్టాలు తీరిపోతాయి, మనకు చాలా సంపద వస్తుందని నేను విన్నాను. రంగ ఆ మాటలు వినగానే ఆశ్చర్యపోయాడు. అతని కళ్ళు మెరుస్తున్నాయి. ఆహా, ఇదే కదా నాకు కావలసింది. ఇప్పుడు నేను ధనవంతుణ్ణవుతాను. నేనే పని చేయకుండానే డబ్బు సంపాదిస్తాను. ఆ రాయిని కనుక్కోవడం ద్వారా నా జీవితం మారిపోతుంది. రాఘవ కంటే నేనే ఎక్కువ ధనవంతుణ్ణవుతాను. రంగ వెంటనే ఇంటికెళ్లి రమకి ఈ విషయం చెప్పాడు. రమ ఆశ్చర్యపోయింది. ఏమయ్యా, అది నిజమేనా? ఎవరైనా నిన్ను మోసం చేయడానికి చెప్పుంటారు. దయచేసి అటువంటి పనులకు వెళ్లకు. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. కాదు రమ్మా, ఇది నిజం. ఇది నా అదృష్టం. నేనా రాయిని కనుక్కొనొస్తాను. మన జీవితాన్ని నేను మార్చి చూపిస్తాను. నువ్వు బాధపడకు. రమకు భయమేసింది. కాని రంగ మాటలకు ఆమె మద్దతివ్వాలని నిర్ణయించుకుంది. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి కొంత ఆహారం, నీరు ఇచ్చింది. రంగ ఆ అదృష్ట రాయి కోసం ప్రయాణం ప్రారంభించాడు. అతను ఊరు నుండి బయలుదేరి ఆ పాత దేవాలయం ఉన్న అడవివైపు వెళ్తాడు. దారిలో అతనికి ఒక ముసలివాడు ఎదురయ్యాడు. అతను చాలా అలసిపోయున్నాడు. అతని చేతిలో ఒక కర్రల మోపుంది. తాతా, మీరు ఈ దారిలో ఎక్కడికి వెళ్తున్నారు? నేను పక్క గ్రామానికి వెళ్తున్నాను. కానీ నా శరీరం అలుపొందింది. ఈ మోపు చాలా బరువుగా ఉంది. నేను దీన్ని మోయలేను. ఎవరైనా సహాయం చేస్తే బావుంటుంది. రంగకు సహాయం చేయాలని మనసులో ఉంది. కాని అతనికి అదృష్టరాయి గురించే ఆలోచన. ఈ ముసలివాడికి సహాయం చేస్తే నేను వెళ్లడం ఆలస్యమవుతుంది. అప్పుడు అదృష్టరాయిని ఎవరో తీసేసుకుంటారు అని మనసులో అనుకున్నాడు. లేదు తాత, నాకు చాలా పనుంది. నేను చాలా తొందరగా వెళ్ళాలి. నేను మీకు సహాయం చేయలేను. ముసలివాడు నిరాశగా చూశాడు. రంగా ముసలివాణ్ణి దాటి ముందుకు వెళ్లబోయాడు. అప్పుడు అతని మనసులో ఒక ఆలోచనొచ్చింది. కానీ ఈ ముసలివాడికి సహాయం చేస్తే నాకు పుణ్యం వస్తుంది. బహుశా ఆ పుణ్యం వల్ల నాకు అదృష్టం లభిస్తుందేమో. రంగ వెంటనే వెనక్కి తిరిగి ముసలివాడి దగ్గరికి వెళ్ళాడు. తాత, నేను మీకు సహాయం చేస్తాను. మీ కర్రల మోపును మీ ఇంటికి చేరుస్తాను. సరే నాయనా, చాలా ధన్యవాదాలు. రంగ ఆ కర్రల మోపును తన తలపై పెట్టుకుంటాడు. ఆ కర్రల మోపు చాలా బరువుగా ఉంటుంది. చాలా కష్టపడుతూ నడుస్తూ ఉంటాడు. మధ్యలో ఆ మోపు అతని తల నుండి కింద పడిపోతుంది. అయినా అతను మళ్లీ దాన్నెత్తుకొని చాలా కష్టపడి ముసలివాడి ఇంటికి చేరుస్తాడు. ముసలివాడు చాలా సంతోషించాడు. అతను రంగాకు ఒక బంగారు నాణెం ఇచ్చాడు. నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. నీ కష్టానికి ఇది ప్రతిఫలం. రంగాకు చాలా ఆనందం కలిగింది. అతను బంగారు నాణాన్ని జేబులో పెట్టుకుని తన ప్రయాణాన్ని మళ్లీ ప్రారంభించాడు. రంగా అడవిలో వెళ్తుండగా అతనికి ఒక రైతు ఎదురయ్యాడు. అతని బండి చక్రం విరిగిపోయింది. అతను తన చేతిలో ఉన్న రాయిని ఉపయోగించి బండిని సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని ఆ రాయి పనికి రాలేదు. బాబూ, నా బండి చక్రం విరిగిపోయింది. నేను దీన్ని సరిచేయాలి. నా చేతిలో ఉన్న ఈ రాయి పనికి రావడం లేదు. రంగ తన దగ్గర ఉన్న బంగారు నాణెం గురించి ఆలోచించాడు. ఈ నాణెంతో ఈ బండిని సరిచేస్తే నా దగ్గరున్న బంగారం అయిపోతుంది అని మనసులో అనుకున్నాడు. కాని అతను మళ్లీ తన మనసు మార్చుకున్నాడు. ఉండు బాబూ, నేను మీకు సహాయం చేస్తాను. రంగ తన దగ్గరున్న బంగారు నాణ్యాన్ని తీసి బండి చక్రానికి ఉన్న పగుళ్లను సరిచేయడానికి ప్రయత్నించాడు. అది పనికి రాలేదు. అప్పుడు రంగ తన చేతితో చక్రం పగుళ్లను సరిచేయడానికి ప్రయత్నించాడు. కాని
అవి మరీ ఎక్కువ పగుళ్లలా కనిపించాయి. అతను బండిని తీసుకొని రైతుకు సహాయం చేశాడు. రైతు చాలా సంతోషించాడు. అతను రంగాకు కొన్ని పండ్లు, ఒక కొత్త రాయి ఇచ్చాడు. నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. నీ కష్టాలు ఎదురైనప్పుడు ఈ రాయి నీకు సహాయం చేస్తుందని నేను నమ్ముతాను. రంగ నిరాశగా చూశాడు. నాకు బంగారు నాణెం కావాలి, రాయి కాదు అని అనుకున్నాడు. అయినా అతను ఆ రాయిని తీసుకున్నాడు. తన ప్రయాణాన్ని మళ్లీ ప్రారంభించాడు. అతను దేవాలయం దగ్గరికి వెళ్తూ ఉండగా అతనికి ఒక పాత గుడి కనిపించింది. అతను ఆ గుళ్ళోకి వెళ్లి అదృష్ట రాయి కోసం వెతకడం మొదలుపెట్టాడు. రంగ గుళ్ళో చాలాసేపు వెతికాడు. కాని అతనికి అదృష్ట రాయి కనిపించలేదు. అతను నిరాశగా చూశాడు. అప్పుడొక ముసలివాడు అతనికి ఎదురయ్యాడు. తాత, మీరిక్కడేం చేస్తున్నారు? మీకు అదృష్టరాయి గురించి తెలుసా? ఏ అదృష్టరాయి? నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాను. నాకిక్కడ అలాంటిదేమీ కనిపించలేదు. నీకు అదృష్టం కావాలంటే కష్టపడు. కష్టపడితేనే నీకు అదృష్టం వస్తుంది. రంగాకు ఆ మాటలు నచ్చలేదు. అతనక్కడి నుండి కోపంతో వెళ్ళిపోయాడు. తన ప్రయాణాన్ని మళ్లీ ప్రారంభించాడు. చివరికతను దేవాలయం దగ్గరికి చేరాడు. ఆ గుడిలో కూడా చాలాసేపు వెతికాడు. కాని అతనికి అదృష్టరాయి కనిపించలేదు. అతను నిరాశగా చూశాడు. అప్పుడొక సన్యాసి అతనికి ఎదురయ్యాడు. సన్యాసి చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన ముఖం మీద ఒక తేజస్సు ఉంది. స్వామి, మీరిక్కడేం చేస్తున్నారు? మీకు అదృష్టరాయి గురించి తెలుసా? ఏ అదృష్టరాయి? నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాను. నాకిక్కడ అలాంటిదేమీ కనిపించలేదు. నీకు అదృష్టం కావాలంటే కష్టపడు. కష్టపడితేనే నీకు అదృష్టం వస్తుంది. రంగకు ఆ మాటలు నచ్చలేదు. అతనక్కడి నుండి కోపంతో వెళ్ళిపోయాడు. అతను నిరాశగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు అతను తను పడుతున్న కష్టాల గురించి ఆలోచించాడు. నాకు అదృష్టం లేదు, అందుకే నేనిలా కష్టపడాల్సిందే అని చాలా బాధపడ్డాడు. రంగ ఇంటికి తిరిగొచ్చాడు. చాలా అలసిపోయి ఉన్నాడతను. అతని ముఖం మీద నిరాశ స్పష్టంగా కనిపించింది. ఏమైందయ్యా? అదృష్టరాయి దొరకలేదా? దొరకలేదురమ్మా. నేను చాలా కష్టపడ్డాను, కానీ నాకేమీ దొరకలేదు. అక్కడ అదృష్టరాయి లేదు, ఏమీ లేదు. బాధపడకయ్యా. నీకు అదృష్టం లేదని ఎందుకనుకుంటావు? నువ్వు నాకు తోడుగా ఉన్నావు. అదే నాకదృష్టం. రంగ నిరాశగా తల వంచుకున్నాడు. అప్పుడు రమ అతని చేతిలో ఉన్న రాయిని చూసింది. అది సాధారణ రాయిలా అనిపించలేదు. దానిపై ఒక ప్రత్యేకమైన ఆకారం ఉంది. ఎవయోయ్, ఇదేంటి? ఇది ఒక సాధారణ రాయే. ఒక రైతు నాకిచ్చాడు. ఇదేం పనికిరాదు. రమ ఆ రాయిని తీసుకుని జాగ్రత్తగా పరిశీలించింది. ఆమె కళ్లల్లో ఆశ్చర్యం కనిపించింది. ఆమె రాయిని శుభ్రం చేసి చూసింది. ఎవయ్యా, ఇది సాధారణ రాయి కాదు. ఇది వజ్రం. చాలా విలువైన వజ్రం. రంగ ఆశ్చర్యపోయి రమవైపు చూశాడు. ఏమిటి, వజ్రమా ఇది? అని అడిగాడు. అవునయ్యా, ఇది వజ్రం. ఇది చాలా విలువైంది. రంగ ఆశ్చర్యపోయాడు. అతను కూడా రాయిని తీసుకొని చూశాడు. అది నిజంగానే వజ్రం. అతనికి చాలా ఆనందం కలిగింది. నేనెంతో కష్టపడి పనిచేశాను రమా, కానీ ఈ వజ్రం నాకు అదృష్టం తెచ్చిపెట్టింది. ఏమయ్యా, నువ్వీ వజ్రాన్ని కనుక్కోలేదు. నీకు అదృష్టం రాలేదు. నువ్వు కష్టపడినందుకు దానికి ప్రతిఫలం లభించింది. నువ్వు ముసలతనికి సహాయం చేశావు. ఆ సహాయానికి ఇది ప్రతిఫలం. నువ్వు రైతుకు సహాయం చేశావు. ఆ సహాయానికి ఇది ప్రతిఫలం. నువ్వు కష్టపడకుండా ఉంటే ఈ వజ్రం నీకు దొరికేది కాదు. నువ్వు కష్టపడితేనే నీకు అదృష్టం లభించింది. రంగకు రమన్న మాటలు విన్న తర్వాత కనువిప్పు కలిగింది. అతనికి తన తప్పు అర్థమైపోయింది. అదృష్టం అనేది దానంతట అది ఎవ్వరికీ దక్కదు. మన కష్టానికి ప్రతిఫలమది. అతను కష్టపడకుండా ఉంటే ఆ వజ్రం అతనికి దొరికేది కాదు. అతను కష్టపడితేనే దానికి ప్రతిఫలం లభించింది. రమా, నువ్వు చెప్పింది నిజమే. అదృష్టం అనేది మన కష్టంలోనే ఉంటుంది. నేను కష్టపడి పనిచేస్తాను. ఇకపై నేను అదృష్టం కోసం ఎదురుచూడ్ను. చాలా కష్టపడతాను. మన కష్టానికి ప్రతిఫలం
దానంతటా అదే దక్కుతుంది. ఆ రోజు నుండి రంగా చాలా కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. అతను చాలా ధనవంతుడయ్యాడు. అతని జీవితం మారింది. కాని అతనెప్పుడూ కష్టపడటం మానేయలేదు. ఎందుకంటే అతను అదృష్టం అనేది కష్టానికి ప్రతిఫలం అని గ్రహించాడు. ఈ కథలోని నీతి ఏంటంటే అదృష్టం అనేది దానంతటదే ఎవ్వరికీ దక్కదు. అది మన కష్టం నుండి మాత్రమే వస్తుంది. నిజమైన సంపద, విజయం మన శ్రమ, పట్టుదల, దయ నుండి వస్తాయి.